గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ మహిమాన్విత. ఈరోజు నిరుద్యోగులందరికీ కూడా ఒక శుభవార్త అండి. ఎవరెవరైతే 10th పూర్తయి, ఇంటర్ పూర్తయి, డిగ్రీ పూర్తయి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ తెలంగాణ హైకోర్టులోను డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోను కూడా 9 రకాలైనటువంటి పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఓకేనా? సో దీనికి జీతం వచ్చేసరికి మీకు 20,000 నుంచి 69,000 వరకు మీకు జీతభత్యాలు ఉంటాయి. ఓకే, అలాగే మీకు క్వాలిఫికేషన్స్ 10th పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, డిగ్రీ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళకి ఉన్నాయి, అలాగే గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందనమాట. ఇది అలాగే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో ఎవరెవరికి ఉన్నాయి రిజర్వేషన్స్? ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి, బీసీలకు ఉన్నాయి రిజర్వేషన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది 9 రకాల పోస్టుల్లో. ఎక్స్ సర్వీస్ మెన్ కి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అలాగే స్త్రీలకి, వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగాలు లేవు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది చాలా సువర్ణ అవకాశం అండి. దయచేసి ఇదంతా వినియోగించుకుంటారని చెప్పి, అలాగే ఎవరెవరికైతే డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ చూసుకోవాలని అనుకుంటున్నారో మీరు అందరూ కూడా ఇదిగోండి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ లింక్ ను ఓపెన్ చేసినట్లయితే గనక మీరు డైరెక్ట్ గా ఎగ్జామ్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ లోకి వెళ్తే మీకు ఒక్కొక్క పోస్ట్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట అక్కడ. ఓకేనా? సో ఇంకా చాలా మందికి పాపం ఆ డీటెయిల్స్ చదివి అర్థం కాని వాళ్ళ కోసం నేను ఈ రోజు ఒక్కొక్క పోస్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎంత ఉండాలి, మీ ఏజ్ ఎంత ఉండాలి, ఓకేనా, తర్వాత జీతాలు ఎలా ఉంటాయి, ఓకే, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, లాస్ట్ డేట్ ఏంటి, ఫస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏంటి అనే అంశాల గురించి ఈరోజు చెప్పబోతున్నాను. సో దయచేసి రండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకేనా? సో 9 రకాల పోస్టులు అన్నాను కదా, అవి ఏమేమి అంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ ఒకటి, ప్రాసెస్ సర్వర్ పోస్ట్ ఒకటి, రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్, కాపీయిస్ట్ పోస్ట్, ఎగ్జామినర్, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి, టైపిస్ట్ పోస్ట్ ఒకటి, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ మరియు స్టీనోగ్రాఫర్ పోస్ట్. ఇలాగా 9 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఈ 9 రకాల పోస్టులోనే 10th నుంచి డిగ్రీ వరకు పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా రాసుకోవచ్చు. అలాగే ఇంకొకటి మెయిన్ నేను చెప్పబోయేది ఏంటంటే ఏజ్ అండి. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారంటే మీకు జూలై 1వ తారీఖుకి 18 ఏళ్ల నుంచి 46 ఏళ్ల మధ్య వయస్కులో ఉండాలి. 18 ఏళ్ళు నిండి ఉండాలి, 46కి పైబడి మీకు ఉండకూడదు. ఎప్పటికి? జూలై 1వ తారీఖుకి. సో అది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బట్టి ఎగ్జామ్కి అప్లై చేసుకోండి. ఓకేనా? క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? రిలాక్సేషన్ మళ్ళీ ఎస్సీకి ఒకలాగా, ఎస్టీలకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా నేను డీటెయిల్గా ఒక్కొక్క పోస్ట్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను, మీరు చూసుకుందరు కానీ. ఓకేనా? అలాగే సో ఇది చూసాం కాబట్టి ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క పోస్ట్ గురించి చూద్దాం రండి. ఓకేనా? సో మొట్టమొదట ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అండి. ఓకేనా? సో దీనికి శాలరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయల వరకు ఉంటుంది. అంటే మీరు ఇప్పుడే కనుక జాబ్లోకి ఎంటర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా 24,280 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా చాలా మంచి అవకాశం కదా ఇది. సో ఇందాక చెప్పాను కదా, మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక ఈ వెబ్సైట్లోకి తెలంగాణ హైకోర్ట్ .gov.in వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తాయి అనమాట దాంట్లో. సో ఈ పోస్ట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 24 జనవరి అండి. ఎండింగ్ డేట్ వచ్చేసరికి 13 ఫిబ్రవరి. 24 నుంచి 13 ఫిబ్రవరి వరకు కూడా మీకు అప్లికేషన్స్ ని సబ్మిట్ చేసే టైం ఉంటుంది. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఈ పోస్ట్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్
కోర్ట్ అనేది జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ మీకు ఏప్రిల్లో కండక్ట్ చేస్తుంది. ఏప్రిల్లో అంటే ఇంకా ఎంతో లేదు, ఇది అప్పుడే జనవరి అయిపోతుంది కదా, ఫిబ్రవరి మార్చ్ 2 నెలలు మాత్రమే ఉంది. ఏప్రిల్లో ఏ డేట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ మీకు ఏప్రిల్లో రిలీజ్ చేస్తుంది అనమాట. హాల్ టికెట్స్ కూడా 1 వీక్ ముందు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, యా ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఇచ్చారు చూసారా, ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ అని చెప్పేసి 18 ఫిబ్రవరి నుంచి 5 మార్చ్ వరకు. ఇది ఎవరికి అంటే ఆల్రెడీ హైకోర్టులో కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ కాంట్రాక్ట్ బేస్ మీద ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ డేట్స్, మీకు కాదు, నార్మల్ వాళ్ళకి, ఫ్రెషర్స్కి కాదనమాట ఇది. ఓకేనా, అది చూసి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు. ఇవన్నీ వేకెన్సీ పొజిషన్స్ అండి, ఇవి వేకెన్సీస్ ఎన్నెన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన వేకెన్సీస్ ఇస్తాడనమాట. సో మెయిన్ మీరు చూడాల్సింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, నేను దానికి ఎలిజిబులా కాదా. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీరు యూజీసీ రికగ్నైజ్ చేసినటువంటి యూనివర్సిటీల నుంచి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ పొందినట్లయితే కనుక మీరు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అర్హులు. ఒకటి. రెండోది, మీకు కంప్యూటర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది దానికి. ఓకేనా, అది. తర్వాత మూడోది ఏంటంటే అందరూ డిగ్రీయే కాదు కదండి, ఈ రోజుల్లో పీజీ పిహెచ్డీలు కూడా చదువుతున్నారు అందరూ. అలాంటి ఇంకా మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఎగ్జామ్కి క్వాలిఫై అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అక్కడ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి కూడా మీకు రావాల్సినటువంటి పర్క్స్ ఇస్తారనమాట అక్కడ గవర్నమెంట్. ఓకే, క్లియర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. తర్వాత లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే వివిధ రకాల జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుంది కదండి తెలంగాణలో. ఆ జిల్లాలో ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఒక డిస్ట్రిక్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మీరు పొందవలసి ఉంటుంది అనమాట. సో ఆ లాంగ్వేజ్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోండి, ఇది పెద్ద సమస్య ఏం కాదు. ఓకే, నౌ ఇప్పుడు అన్నిటికంటే ఏజ్ లిమిట్ చెప్పాను కదా, జూలై 1వ తారీఖుకి మీకు 18 ఏళ్ల నుంచి 46 ఏళ్ల మధ్యలో ఉండాలి. 46 కంటే పైన ఉండకూడదు, అలాగే 18 కంటే కూడా తక్కువగా 17 ఏళ్ళు కూడా ఉండకూడదు. అలాంటి వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా ఇందాక, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 46 + 5 51 ఏళ్ల వరకు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరైతే ఈ కేటగిరీస్ కిందకి వస్తారో. ఎంత సువర్ణ అవకాశం అండి ఇది, అసలు వదులుకోవద్దు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ కల్పించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అలాగే వీళ్ళిద్దరే కాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు చూసారా, వాళ్ళ కోసం కూడా ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి తెలంగాణ సర్వీస్ రూల్స్లో ఉంటాయి, వెళ్ళి చూసుకుని మీరు దాన్ని బట్టి పెట్టుకోండి ఇది. ఓకే, డన్. ఇదంతా అవుట్ సోర్సింగ్ బేస్డ్, కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట, దాని రిలేటెడ్ ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి డీటెయిల్డ్గా ఒక్కొక్క సెక్షన్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ కల్పిస్తుంది గవర్నమెంట్ రాసింది ఇది. ఓకేనా, దాన్ని బట్టి మీరు చూసుకుని, ఇది యాక్చువల్లీ ఇది చూసుకుని మీరు దాన్ని బట్టి మీరు చదువుకున్నట్లయితే తద్వారా నాకు ఎన్ని మార్క్స్ వస్తే నేను క్వాలిఫై అవుతాను అనేది మీరు బ్రెయిన్లో పెట్టుకుని అంత కష్టపడి మీరు చదివితే బాగుంటుంది అనమాట. ఓకేనా, రిక్రూట్మెంట్ ఏ విధంగా చేసుకుంటారు ఈ ఎగ్జామినేషన్కి జూనియర్ అసిస్టెంట్కి అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. ఓకేనా, and will be of the standard consistent with the minimum educational qualification prescribed, that is graduation. మీరు గ్రాడ్యుయేషన్ అని చెప్పింది కదా ఎలిజిబిలిటీ, దీనికి ఆ గ్రాడ్యుయేషన్కి స్థాయిలో ఉండేటువంటి క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట దీంట్లో. ఓకే, క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షాల్ బి ఆబ్జెక్టివ్ టైప్. మీకు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో నుంచి మీరు కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, జూనియర్ అసిస్టెంట్కి. ఇప్పుడు దీంట్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. ఈ 100 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే 40 క్వశ్చన్స్ మీకు జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ 60 + 40. ఓకే, అండ్ ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ ని క్యారీ చేస్తుంది అనమాట. డ్యూరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ డ్యూరేషన్ వచ్చేసరికి 120 minutes అంటే 2 గంటలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి. ఓకేనా, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. అలాగే నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ 2 languages. అలాగే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లోనూ ఉంటుంది, తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ minimum qualifying marks to be secured in the computer based examination shall be 40% for OC. ఇక్కడ కూడా మళ్ళీ మార్క్స్ మీకు ఎలా ఉన్నాయి, ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 40% మినిమం అయినా తెచ్చుకోవాలంటే 100 మార్కులు 40 మార్కులు రావాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా 40% రావాలి.
బీసీ వాళ్ళకి వచ్చేసరికి 35% మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30% మార్కులతో క్వాలిఫై అయినప్పుడు మాత్రమే మీకు ఎగ్జామ్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది, పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ అండి. ఇంకొకటి ఇంపార్టెంట్ది, అప్లికెంట్స్ హూ బిలాంగ్ టు ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ హ్యావ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ ₹600. ఓసీకి బీసీకి ఎవరైతే చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ₹600 చెల్లించవలసి ఉంటుంది ఓన్లీ. అండ్ ఆల్సో excluding applicable service charges towards online application processing. Okay, whereas SC, ST, EWS, ex-servicemen and persons with disabilities category candidates have to pay an amount of ₹400. Okay, అలాగే వాళ్ళు కాకుండా ఓసీ వాళ్ళు కాకుండా బీసీ వాళ్ళు అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ మీరు అందరూ కూడా ₹400 ఫీ చెల్లించాల్సి ఉంటుంది. మర్చిపోకండి, ఇది 600 ఏమో ఓసీ వాళ్ళు, మిగిలిన కేటగిరీస్ అందరూ కూడా ₹400 చెల్లించాలి ఫీ ఈ అప్లికేషన్కి. ఓకేనా, మీరు అవి పెట్టేటప్పుడు మీకు రిజర్వేషన్ ఉంది అనే ప్రూఫ్ కోసం మీ కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ కాస్ట్ సర్టిఫికేట్ మీద మీకు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దట్ మీరు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే అని జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కన్ఫర్మేషన్ కోసం. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను మళ్ళీ జస్ట్ ఎవరైతే తెలియని వాళ్ళు ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. తర్వాత మెరిట్ లిస్ట్ని బయటకు ఎలా తీస్తారో రాశాడు. తర్వాత ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఏ ఏ రకమైన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటి దీని మీద నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను మీరు ఎగ్జామినేషన్ రాసేసిన తర్వాత. డోంట్ వరీ అబౌట్ ఇట్. ప్రస్తుతానికి అయితే మీకు ఏజ్ లిమిట్ ఏంటి, తర్వాత క్వాలిటీ మీరు ఎలిజిబులా కాదా అనేది చూసుకోండి. ఓకే, క్లియర్. దిస్ ఈస్ ద డీటెయిల్డ్ అనాలిసిస్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అండి. ఇది రెండో పోస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అండి ఇది. ఓకే, దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ జాబ్ ఫర్ యూ పీపుల్ ఇన్ ద జ్యుడిషియరీ డిపార్ట్మెంట్. ఓకే, ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి దీనికి జీతం వచ్చేసరికి 24,280 నుంచి 72,850 జీతం ఉంటుంది మీకు. ఎంటర్ అవ్వగానే ఇది మినిమం పే స్కేల్ ఉంటుంది, ఇది మాక్సిమం పే స్కేల్ అనమాట. మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలి అంటే ఈ పోస్ట్ మీద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక tshc.government.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడగలిగిన వాళ్ళు అందరూ చూసుకోండి. ఓకే, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మీకు 24 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ మీరు సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 13వ ఫిబ్రవరి. మర్చిపోకండి, సరేనా. నెక్స్ట్ మనం మళ్ళీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళిపోదాం రండి. దీనికి కూడా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఫీల్డ్ అసిస్టెంట్కి కూడా. ఓకేనా, ఎనీ యూజీసీ రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లయితే కనుక మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ పొందుతారనమాట. ఇంకా మీరు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు కనుక మీ సర్టిఫికేట్స్ మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో. డోంట్ ఫర్గెట్ దిస్. ఓకే, నెక్స్ట్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్. వేరే వేరే జిల్లాల్లో మీరు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ, ఎందుకంటే ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో అక్కడ మీరు పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని రిలేటెడ్ లింగ్విస్టిక్ వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే మీకు చాలు అని దీని అర్థం అనమాట. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో ఉంటాయి, మీరు వెళ్ళి చూడండి. అగైన్ ఏజ్ లిమిట్ చెప్పాను కదా, జూలై 1వ తారీఖుకి మీ ఏజ్ ఎంత అయి ఉండాలి, 18 నుంచి 46 మధ్యలో మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండొద్దు, తక్కువ కూడా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత దీంట్లో కూడా మళ్ళీ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, పిహెచ్ వాళ్ళకేమో 10 years రిలాక్సేషన్ ఉంది దీంట్లో, మర్చిపోవద్దు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా రిజర్వేషన్ ఉంటుంది, చూసుకోండి ఒకసారి వెళ్ళి. ఓకే, క్వాలిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ మీకు. దీంట్లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, మీరు దాంట్లో నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, దీంట్లో మళ్ళీ సేమ్ 100 questions ఉంటాయి. 60 questions ఏమో జనరల్ నాలెడ్జ్, 40 questions వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది అనమాట. ఓకేనా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్కి తగ్గట్టుగానే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది దీంట్లో, అంతకంటే ఎక్కువ లెవెల్కి మీకు ఫ్రేమ్ చెయ్యరు. ఓకేనా, మళ్ళీ రిజర్వేషన్ బేస్డ్ మీద ఓసీ వాళ్ళకేమో 40% మార్క్స్ రావాల్సిందే, ఓసీ వాళ్ళకి అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి కూడా 40% మార్కులు రావాల్సిందే. బీసీ వాళ్ళకేమో 35% రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి వచ్చేసరికి 30% మార్కులు మీకు వచ్చినట్లయితే కనుక దీనికి ఎలిజిబిలిటీ మీకు దొరుకుతుంది. ఫీ
మళ్ళీ సేమ్ ఎవరైతే ఓసీ బీసీకి చెందుతారో మీరు అందులో 600 రూపాయలు ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఇవి రెండు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్స్ సర్వీస్ వాళ్ళు అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 400 రూపాయలు అప్లికేషన్ ఫీ మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే ఇంకొకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మీరు తెలంగాణ స్టేట్లో ఒక్కొక్క స్టేట్కి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఆ స్టేట్ కి పర్టికులర్గా రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, తెలంగాణలో ఎక్స్ అనే పర్సన్ ఎస్సీ కింద స్టేట్ వాళ్ళని గుర్తించింది అనుకోండి, అదే పర్సన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నేను ఎస్సీ కేటగిరీకి చెందుతాను అని అంటే తను అక్కడ ఎస్సీకి చెందొచ్చు, చెందకపోవచ్చు, వేరే కులానికి కూడా చెందొచ్చు అనమాట. సో అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క పర్సన్స్ని ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పర్సన్స్ని విభజిస్తుంది అనమాట. సో అది కూడా చాలా జాగ్రత్త. ఎవరైనా వేరే రాష్ట్రం నుంచి ఎవరైనా రిక్రూట్ చేసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఆ దేశానికి ఆ రాష్ట్రానికి ఎస్సీనా ఎస్టీ అయ్యాము మేము, తెలంగాణకు కూడా ఎస్సీలోనూ ఎస్టీలోనే ఉండిపోతామంటే అది కుదరదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోర్టల్లోకి వెళ్ళి చూసుకుని ఆ జాబితా ఎస్సీకి సంబంధించిందా మేము, లేదంటే ఎస్సీలోకి రామా అనేది మీరు క్లియర్గా ఎస్సీ ఎస్టీలకు వస్తామా రామా రిజర్వేషన్ కేటగిరీలో అని చెప్పి క్లియర్గా చూసుకుని దాన్ని బట్టి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. వేరే స్టేట్స్ నుంచి అప్లై చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. ఇంకెవరు అప్లై చేసుకుంటారండి? ఏపీ నుంచి అప్లై చేస్తారు కదా. ఏపీలో ఎస్సీ క్యాండిడేట్ తెలంగాణలో ఎస్సీ క్యాండిడేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా? అలాగే ఏపీలో ఎస్టీ క్యాండిడేట్ కూడా తెలంగాణలో ఎస్టీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి మీరు, మళ్ళీ ఆ తర్వాత ఇబ్బంది పడొద్దు. ఓకే, అది ఇక్కడ క్లియర్గా చెప్పారు, మీకు ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను క్లియర్గా. ఓకేనా? ఫీ గురించి అయిపోయింది. నెక్స్ట్ మెరిట్ లిస్ట్. మీకు చెప్పాను కదా, డాక్యుమెంట్స్ ఏవేవైతే హైయర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయండి. ఓకేనా? క్లియర్ కదా? సో దిస్ ఈస్ ద డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫర్ ఫీల్డ్ అసిస్టెంట్. దీనికి కూడా డిగ్రీనే మీకు ఎలిజిబిలిటీ. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ది చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ పేరు ఎగ్జామినర్ పోస్ట్ అండి. మూడో రకమైనటువంటి పోస్ట్ ఇది, ఎగ్జామినర్ పోస్ట్. ఓకేనా? దీనికి జీతం వచ్చేసరికి మీకు 22,900 నుంచి 69,150 రూపాయల వరకు ఉంటుంది ఈ మధ్యలో. ఓకేనా? ఎంటర్ అయిన అవ్వగానే మీకు 22,000 ఉంటుంది. ఓకే, దీనికి కూడా సేమ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫస్ట్ డేట్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 24th జనవరి, లాస్ట్ డేట్ వచ్చేసరికి 13th ఫిబ్రవరి. ఓకేనా? మర్చిపోవద్దు. అండ్ ఇంకా మీకు డీటెయిల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక తెలంగాణ స్టేట్ హైకోర్ట్.gov.in వెబ్సైట్లోకి వెళ్తే మీకు వచ్చేస్తాయి అవన్నీ కూడా. దీనికి నెక్స్ట్ మెయిన్ మీరు చూసుకోవాల్సింది సేమ్ అండి, ఇంకా మీకు అప్లికేషన్ ఫీ సేమే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ సేమే ఉంటుంది. కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. అదేంటి? దీంట్లో వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది మీరు. ఓకేనా? అది కూడా కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదంటే ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మీరు ఇంటర్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఉంటారనమాట. ఇంకా ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ హయ్యర్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇఫ్ ఎనీ షల్ సబ్మిట్ ద కన్సర్న్ సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఒకవేళ ఇంటర్ కాకుండా ఇంకా మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నట్లయితే కనుక ఆ హయ్యర్ వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కానీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీ ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది క్లియర్గా రాస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి ఎందుకు రాస్తున్నాడు అనేది. ఓకే, మళ్ళీ సేమ్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి జూలై 1వ తారీఖు మీకు 18 నుంచి 46 ఏళ్ళ మధ్యలో అయి ఉండాలి. తర్వాత రిజర్వేషన్స్, ఏజ్ రిలాక్సేషన్స్ ఇందాక చెప్పాను కదా, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ బీసీ వాళ్ళ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏమో 10 years ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అనమాట గవర్నమెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి అనేది చూస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే ఉంటుంది. మీకు ఆన్లైన్లోనే రాయాల్సి ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి లెవెల్ వరకే మీకు క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ షల్ బి ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క మీరు ఆబ్జెక్ట్ని ఏబిసిడిలో ఏదో ఒకటి చూస్ చేసుకుని మీరు ఆన్సర్ని పెట్టడం జరుగుతుంది దీంట్లో. ఓకే, నెక్స్ట్ దీంట్లో మళ్ళీ 2 papers సేమ్, జనరల్ నాలెడ్జ్ ఉంటాయి, జనరల్ ఇంగ్లీష్, 2 papers దీనికి కూడా.
ఓకే, కాకపోతే ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటుంది అనమాట. ఓకే, దీనికి కూడా మళ్ళీ సేమ్ 40% ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్కి ఉంటుంది, 35% ఏమో బీసీ వాళ్ళకి, 30% ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి, పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ 30% మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, దీనికి కూడా ఎగ్జామినేషన్ ఫీ 600 రూపాయలు. ఎవరు ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు 600 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళని మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా 400 రూపాయలు ఫీ, అప్లికేషన్ ఫీ కింద మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, క్లియరా? దిస్ ఈస్ ద నెక్స్ట్ పోస్ట్. తర్వాత పోస్ట్ వచ్చేసరికి కాపీయిస్ట్ పోస్ట్ అండి ఇది. ఓకేనా, క్లియర్గా గుర్తుపెట్టుకోండి, కాపీయిస్ట్ పోస్ట్. దీనికి జీతం వచ్చేసరికి 22,900 నుంచి 69,150 రూపాయల మధ్యలో మీకు ఉంటుందన్నమాట. మళ్ళీ సేమ్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీకు సబ్మిట్ చేయాల్సిన డేట్ ఏంటి అంటే కనుక 24th జనవరి నుంచి 13th ఫిబ్రవరి మధ్యలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి. ఓకేనా, నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి మనకి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయి ఉండాలి. అదే ఇంటర్ కాకుండా డిగ్రీయో పీజీయో పూర్తి చేస్తున్నట్లయితే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మర్చిపోకండి ఆ విషయం. ఓకేనా, నెక్స్ట్, provided that if candidates who have passed the English typewriting examination by higher grade are not available, those who have passed the English typewriting examination by the lower grade may be considered. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మీరు పాస్ అవ్వాలి, ఫస్ట్ కండిషన్. ఇంకో కండిషన్ వచ్చేసరికి మస్ట్ హ్యావ్ పాస్ ద తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. ఎంత తోటి, హయ్యర్ గ్రేడ్ తో పాస్ అయి ఉండాలన్నమాట. అంటే ఎలా ఉండాలి, మీ టైప్ రైటింగ్ ఎలా ఉండాలి అంటే 1 నిమిషానికి 45 వర్డ్స్ మీరు టైప్ చేసే కెపాసిటీ ఉండగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇందాక నుంచి చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాడు ఇవి ఒక్కొక్కటి. సో నోటిఫికేషన్ లో మీరు చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే, ప్రొవైడెడ్ దట్ ఇఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్ ద ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ బై ద హయ్యర్ గ్రేడ్ ఆర్ నాట్ అవైలబుల్, దోస్ హూ హ్యావ్ పాస్ ద ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ బై ద లోవర్ గ్రేడ్ మే బి కన్సిడర్డ్. ఈ పోస్ట్ కండి మీరు కనుక ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ లో హయ్యర్ గ్రేడ్ లో పాస్ అయితే మీకు దీనికి అంతగా తీసుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లోవర్ గ్రేడ్ లో పాస్ అవుతారో టైప్ రైటింగ్ లో వాళ్ళని కన్సిడర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హయ్యర్ గ్రేడ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ అంతగా కన్సిడర్ అవ్వదు అని గుర్తుపెట్టుకోండి. లోవర్ గ్రేడ్ లో పాస్ అయిన వాళ్ళ కోసం మాత్రమే ఉంది. మీకు మళ్ళీ హయ్యర్ గ్రేడ్ వాళ్ళకి వేరే పోస్ట్ ఉంటుంది దీంట్లో. ఓకేనా, మర్చిపోద్దు, టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ తెలంగాణ కండక్ట్ చేసినటువంటి టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకేనా, డన్. ఇంకొకటి ఇచ్చాడు ఇక్కడ, కొంతమంది మళ్ళీ అడుగుతారు తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసింది మేము పాస్ అవ్వాలా వేరేది కాదా అని. దానికి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్ ద టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ by higher grade, okay, from any other technical board other than the Telangana State Board of Technical Education have to submit the equivalency certificate issued by the Telangana State Board of Technical Education at the time of certificate verification. అదే తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కండక్ట్ చేసినటువంటి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో మీరు క్వాలిఫై అయినట్లయితే కనుక ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం ఉంటుంది చూసారు, ఆ టైంలో మీరు ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మీకు ఎవరు ఇవ్వాలి అంటే కనుక ఇష్యూడ్ బై ద తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కి ధీటుగా ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి మీరు పాస్ అయితే గనక. ఆ సర్టిఫికేట్ రెడీ పెట్టుకోండి, మీకు వెరిఫికేషన్ టైంలో మళ్ళీ ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా పాస్ అవ్వచ్చు. కానీ ప్రైవేట్ వాళ్ళు మాత్రం గవర్నమెంట్ అందించేటువంటి దానికి ఈక్వలెంట్ గా ఉన్న సర్టిఫికేట్ ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది, మర్చిపోవద్దు. ఓకే, ఈ పైన ఏవైతే ఉంటాయో మీరు అందరూ ఎవరైతే క్వాలిఫికేషన్స్ మీట్ అయి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏజ్ లిమిట్ సేమ్ యాజ్ యూజువల్ జూలై 1కి 18 నుంచి 46 మధ్యలో ఉండాలి. రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, పిహెచ్సి వాళ్ళకేమో 10 years ఉంటుంది అనమాట ఇది. ఓకే, నౌ ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉంటుంది, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్
with the use of computers will be for 10 minutes with a speed of 45 words per minute for 100 marks. మీకు 100 marks కి ఇంగ్లీష్ స్పీడ్ రైటింగ్ టెస్ట్ ని కండక్ట్ చేస్తారు కంప్యూటర్లో. దాంట్లో మీరు ఎంతసేపు 10 minutes టైం ఇస్తారు. ఆ 10 minutesలో ప్రతి నిమిషానికి 45 words మీరు టైప్ చేయగలిగి ఉండాలి. ఓకేనా, క్లియర్? ఇది ఎంతకి, ఎన్ని మార్క్స్కి? 100 marksకి మీకు ఇది ఉంటుంది 10 minutes ఎగ్జామినేషన్. ఓకే, ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్. ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి. తర్వాత నెక్స్ట్ బీసీలకేమో 35% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 30% రావాల్సి ఉంటుంది టైప్ రైటింగ్లో మీ అందరికీ. ఓకేనా, క్లియర్? కాపీయిస్ట్ వాళ్ళకి ఇది చెప్తున్నాను నేను. ఎగ్జామినేషన్ ఫీ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి మళ్ళీ 600, వీళ్ళిద్దరు కాకుండా మిగిలిన కేటగిరీస్ అందరికీ కూడా 400 రూపీస్ మీకు చెల్లించాల్సి ఉంటుంది కాపీస్. దీనికి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటనుకున్నాం? ఇంటర్మీడియట్ నుంచి మొదలవుతుంది. ఆ పైబడిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, డన్. నెక్స్ట్ పోస్ట్ అండి, తర్వాతది రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్. ఓకేనా, దీనికి సంబంధించిన జీతం మీకు 22,240 నుంచి 67,300 రూపాయల వరకు మీకు ఉంటుంది. ఓకేనా, దీనికి కూడా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 24th January, ఎండింగ్ డేట్ వచ్చేసరికి 13th February. ఓకే, నౌ మీకు ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా tshc.government.in లోకి వెళ్తే మీకు వచ్చేస్తుంది, చూసుకోండి అంతా. నౌ మళ్ళీ సేమ్ ఏజ్ వచ్చేసరికి మీకు 18 నుంచి 46 వరకు ఉండాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ రిజర్వేషన్స్, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉంటాయి, పిహెచ్సి రిజర్వేషన్ ఉంటుంది, ఎకనామికల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి క్లియర్గా ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి, లేదంటే దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ నుంచి మీరు ఇంటర్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే, పాస్ అయినట్లయితే కనుక మీరు మాత్రమే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ సేమ్ ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ మీరు ఏమైనా పూర్తి చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అవన్నీ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, క్లియర్? ఏజ్ లిమిట్ సేమ్ 18 to 46 years, ఏజ్ రిలాక్సేషన్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సేమ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్సే మీకు ఇస్తారు. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి మీకు దీంట్లో. ఓకేనా, డిస్క్రిప్టివ్ టైప్ కాదు. ఇప్పుడు ఎగ్జామినేషన్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 60 ఏమో జనరల్ నాలెడ్జ్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్. 2 పేపర్స్ అండి, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్. ఓకే, జనరల్ నాలెడ్జ్కి ఎక్కువ వెయిటేజ్, ఒక 10 మార్క్స్ అటు పెట్టేశాడు, మిగిలిన 40 ఇంగ్లీష్ అనమాట. అంత ఇంపార్టెంట్ ఉంది. ఆల్ ఆఫ్ యూ డోంట్ ఫర్గెట్. ఓకే, మళ్ళీ సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ద మార్క్స్ 40%, 35%, 30. 40 వచ్చేసరికి ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూసీ వాళ్ళకి, 35% వచ్చేసరికి బీసీ వాళ్ళకి, 30% వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు 30% మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ మీరు సంపాదించుకుంటారు. ఓకేనా, ఈ జాబ్కి ఎలిజిబిలిటీ మీరు సంపాదించుకుంటారు. ఫీ మళ్ళీ మర్చిపోవద్దు, ఫీ. ఓకే, బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 600 రూపాయలు, వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా 400 రూపాయలు మీరు చెల్లించి ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, క్లియర్, డన్. మళ్ళీ ఇక్కడ కూడా క్లియర్ గా చెప్పాడు చూసారా, ఓన్లీ ద అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ఏ కమ్యూనిటీ రికగ్నైజ్డ్ యాజ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ alone are entitled for the concessional payment of examination fee of ₹400 only. ఓకే, అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రమే. అంటే ఏపీలో ఎస్సీ వాళ్ళు తెలంగాణలో ఎస్సీ కింద వస్తే వాళ్ళకి 400 రూపీసే అవుతుంది. కానీ కొన్ని కేటగిరీస్ ఏపీలో ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళు తెలంగాణలో ఎస్సీ కాకపోవచ్చు. అలాంటి వాళ్ళు మీకు రిజర్వేషన్ ఉండదు, అలాగే ఫీలో కూడా మీకు కన్సెషన్ ఉండదు, మర్చిపోవద్దు. ఓకేనా, అలాగే ఫీ ఎప్పుడు కూడా ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఇది తీసుకుంటుంది. ఆఫ్లైన్ బ్యాంక్కి వెళ్ళి చెల్లించే సదుపాయం లేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇదంతా దీని మీద కూడా మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాత నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా, క్లియర్ ఫర్ దిస్ ఆల్సో. ఇంటర్మీడియట్ లెవెల్ ఎగ్జామినేషన్ పోస్ట్ ఇది చాలా మంచి పోస్ట్ అండి. ఇది కూడా 22,000 జీతం అంటే యాక్చువల్లీ
దీనికి అప్లై చేసుకునే వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్కి మీరు ఈజీగా ఇంటర్మీడియట్ చదివి ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఓకే, నౌ తర్వాత ఇంకొక పోస్ట్ ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్ట్ ఇది. ఓకే, సో దీనికి మీకు జీతం వచ్చేసరికి 19,000 నుంచి 58,850 రూపాయల వరకు ఉంటుంది. ఓకేనా, అండ్ దీనికి సేమ్ అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 24th January, తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసరికి 13th February. ఓకే, నౌ మనకి మెయిన్ ఏం కావాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామినేషన్ బిట్వీన్ 7th to 10th క్లాస్. 7th నుంచి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి. ఓకేనా, అండ్ ఇంకొకటి, బట్ ద క్యాండిడేట్ హూ ఈస్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ 10th క్లాస్ షల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్. కానీ ఎవరైతే 10th కంటే కూడా ఎక్కువగా అంటే ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. 7th నుంచి 10th వరకు మాత్రమే ఆఫీస్ సబార్డినేట్స్, అంతే. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే కనుక ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. The applicants have to state in their online application the work experience they have, such as cooking అవ్వచ్చు, కార్పెంటరీ అవ్వచ్చు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ ఎక్సెట్రా. ఎవరైతే మీరు అప్లికెంట్స్ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కదా 7th నుంచి 10th వరకు, 18 నుంచి 46 ఏళ్ళ వయసు ఎవరైతే ఉంటారో, మీకు ఇంతకు ముందు కుకింగ్లో కానీ ప్లంబింగ్లో కానీ కార్పెంటరీ వర్క్ లాంటి వాటిల్లో మీకు అనుభవం ఉంటే కనుక ఆ అనుభవంకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఈ అప్లికేషన్, ఈ ఎక్స్పీరియన్సెస్ని కూడా మీరు కన్సిడర్ చేసి మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అంతే. నెక్స్ట్ ఏజ్ లిమిట్, మళ్ళీ జూలై 1వ తారీఖు మీకు 18 తక్కువ ఉండకూడదు, 46కి ఎక్కువ ఉండకూడదు. ఓకేనా, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఏళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమో 10 ఏళ్ళు రిలాక్సేషన్ మళ్ళీ దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. The OMR based examination will be of the standard consistent with the minimum educational qualification prescribed in the notification. మీకు 7th, 8th, 9th, 10th ఈ 4 క్లాసెస్ బేస్ మీద మాత్రమే మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద OMR బేస్డ్ ఎగ్జామినేషన్ షల్ బి ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఓకేనా, విత్ ఫర్ 45 మార్క్స్, అంతే. 45 మార్కులకు మాత్రమే మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు 5 మార్క్స్ ఓరల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, అంటే వైవా వాయిస్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది, మర్చిపోద్దు, ఆఫీస్ సబార్డినేట్స్కి అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు OMR బేస్డ్ ఎగ్జామినేషన్లో 45 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దీంట్లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్ని కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇస్తారండి, మర్చిపోద్దు మీరు దాంట్లో. ఓకేనా, జనరల్ నాలెడ్జ్, అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్, అంటే 45 మార్క్స్. ద డ్యూరేషన్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 1 hour ఇవ్వడం జరుగుతుంది మీకు 45 క్వశ్చన్స్కి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో తెలుగులోనూ మీకు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా కేటగిరీ రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట. ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్కి 40% ఉండాలి, బీసీ వాళ్ళకి 35%, తర్వాత వాళ్ళు కాకుండా ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి వచ్చేసరికి 30% మార్క్స్ వాళ్ళు తెచ్చుకోవాలి. ఓకే, దీనికి కూడా ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఓసీకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో, ఓసీకి బీసీ వాళ్ళకేమో 600 రూపీస్ అండి. వీళ్ళు కాకుండా మిగిలిన కేటగిరీస్ అందరూ 400. ఫీ అన్ని కేటగిరీస్కి ఒకటే ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే, అవును కదా. సో లెట్స్ గో నౌ. నెక్స్ట్ పోస్టులు వచ్చేసరికి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు అండి ఇవి. ఓకేనా, దీనికి జీతం మీకు 32,810 రూపాయల నుంచి 96,890 రూపాయల వరకు ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక tshc.government.in లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు, ఎవరికైతే కావాలో వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామినేషన్ సబ్మిట్ చేయడానికి మీకు ఫస్ట్ డేట్ వచ్చేసరికి 24th January అండి, లాస్ట్ డేట్ వచ్చేసరికి 13th February అనమాట. ఓకేనా, సో ఆన్లైన్ ఈస్ 11:59 PM వరకే ఉంటుంది, ఇంకా అంతకంటే డేట్ ఎట్టి పరిస్థితిలోనే ఎక్స్టెండ్ చేయమని చెప్పి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మీకు క్లియర్గా ఇచ్చేసారనమాట. ఓకే, నౌ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్.
సి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఇండియాలో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు తప్పకుండా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఓకే, లేదంటే కనుక సెంట్రల్ యాక్ట్ నుంచి కూడా ఎస్టాబ్లిష్ అయిన ఏదైనా ఆర్గనైజేషన్ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్. స్టీనోగ్రాఫర్ కదా మీకు, సో తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించేటువంటి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో టెక్నికల్ ఎగ్జామినేషన్ మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుంది అనమాట. అది కూడా హయ్యర్ గ్రేడ్ లో. హయ్యర్ గ్రేడ్ అంటే 45 words per minute మీరు టైప్ చేయగలగాలన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇది ఈ ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ లో కూడా తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసి టెక్నికల్ ఎగ్జామినేషన్ లో షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ లో కూడా మీరు ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, దాంట్లో మీరు 120 words per minute టైప్ చేసే స్పీడ్ ఉండాలి అనమాట. ఓకే, లేదంటే దానికి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ కూడా మీరు షార్ట్ హ్యాండ్ లో పాస్ అయి ఉండాలన్నమాట. ఓకే, అది కూడా హయ్యర్ గ్రేడ్ లో గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ బై హయ్యర్ గ్రేడ్. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రొవైడెడ్ దట్ ఇఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్ ద ఎగ్జామినేషన్ బై హయ్యర్ గ్రేడ్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఆర్ నాట్ అవైలబుల్, దోస్ హూ హ్యావ్ పాస్ ద ఎగ్జామినేషన్ బై ద లోవర్ గ్రేడ్ విల్ బి కన్సిడర్డ్. ఈ పోస్ట్లో ఏంటంటే హయ్యర్ గ్రేడ్ లో పాస్ అయిన వాళ్ళు ఎవరు లేకపోతే గనక లోవర్ గ్రేడ్ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో ముందు వాళ్ళందరూ అప్లై చేసేయండి అన్నమాట టెక్నికల్ దాంట్లో. ఓకేనా, షార్ట్ హ్యాండ్ లోను అలాగే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో కూడా హయ్యర్ గ్రేడ్ అవ్వచ్చు లోవర్ గ్రేడ్ అవ్వచ్చు అప్లై చేసేసేయండి మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్ ద టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ బై హయ్యర్ గ్రేడ్ ఫ్రమ్ ఎనీ అదర్ టెక్నికల్ బోర్డ్ అదర్ దాన్ ద తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హ్యావ్ టు సబ్మిట్ ద ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో తెలంగాణ బోర్డ్ కండక్ట్ చేసినటువంటి టెక్నికల్ ఎగ్జామినేషన్ కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ మీరు ఎక్కడికైనా క్లాసెస్కి వెళ్ళి ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ మీరు పాస్ అవుతారు కదా, ఆ సర్టిఫికేట్తో పాటు ఆ సర్టిఫికేట్ పట్టుకుని మీరు తెలంగాణ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి వెళ్తే వాళ్ళు ఈ సర్టిఫికేట్కి ఈక్వల్గా ఉన్నటువంటి ఒక సర్టిఫికేట్ని గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఆ సర్టిఫికేట్ని మీరు పట్టుకెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మర్చిపోకండి, ఇది ఒక పెద్ద పని, మీరు వెళ్ళి చేసుకోవాలి ఇది ఫస్ట్. ఓకేనా, షార్ట్ హ్యాండ్లోను అలాగే ఇంగ్లీష్ టైప్ రైటింగ్లోను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఇది. ఓకేనా, క్లియర్. కంప్యూటర్ ఆపరేషన్స్ లో మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి, ఇంకొక కండిషన్ కంపల్సరీ ఇది. ఓకే, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ హయ్యర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్ లో కానీ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ మళ్ళీ సేమ్ జూలై 1, 2026కి మీకు 18 yearsకి తక్కువ ఉండకూడదు, 46 yearsకి ఎక్కువ ఉండకూడదు. ఓకేనా, మళ్ళీ ఎస్టీ ఎస్టీ బీసీ ఓకే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మెయిన్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఇది ఇంపార్టెంట్. మీకు ఎలా ఉంటుంది? సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఎవాల్యుయేటెడ్ బై టెస్ట్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 120 words per minute, 5 minutes డ్యూరేషన్. ఓకేనా, 5 minutes డ్యూరేషన్ మీకు ఇస్తారనమాట. ఆ 5 minutes డ్యూరేషన్లో మీరు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ మీరు ఎలా చేయాలి? 120 words per minute. ఎవరైతే ఫాస్ట్గా టైప్ చేస్తూ ఉంటారో 5 minutesలో వాళ్ళకి 5 minutes తర్వాత ఎలిజిబిలిటీ అనేది మెరిట్ బేస్డ్ మీద తీసుకోవడం జరుగుతుంది మిమ్మల్ని పోస్ట్కి. ఓకేనా, నెక్స్ట్ after verification of the qualifications and eligibility only the provisionally eligible candidates shall be permitted to attend the skill test. దీంట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ సేమ్ మార్క్స్లో మళ్ళీ రిజర్వేషన్. ఓకే, ఎలాగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి 40% రావాలి, నెక్స్ట్ బీసీ వాళ్ళకి వచ్చేసరికి 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 35% మార్క్స్ తెచ్చుకోవాలి దీంట్లో. ఓకేనా, అర్థమైందా? ఎస్, దిస్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ ఆపర్చునిటీ మీ అందరికి. సర్వర్ పోస్ట్ ఇది. ఓకేనా, ఇది కూడా వండర్ఫుల్ పోస్ట్. దీనికి మీకు జీతం వచ్చేసరికి
22,900 నుంచి 69,150 రూపాయల వరకు ఉంటుందండి దీనికి. ఓకే, మళ్ళీ సేమ్ మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక tshc.government.in వెబ్సైట్లోకి వెళ్ళండి, మీకు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఉంటుంది అనమాట. దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 24 జనవరి, తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసరికి 13 ఫిబ్రవరి, మర్చిపోద్దు ఎవరు. ఓకే, అండ్ నౌ కమింగ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వెళ్ళిపోదాం రండి. దీనికి యూ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్. 10th పాస్ అయి ఉండాలి, లేదంటే దానికి సమకాలికమైనటువంటి ఎగ్జామినేషన్ ఏదైనా ఉంటే కనుక అది కూడా మీరు పాస్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ same, the applicants have to state in their online application the work experience they have, such as cooking, carpentry, plumbing, electrical and painting, etc., for the purpose of performing duties with respect of their experience at the resident of the judicial officers. ఇది ఎక్కడ అంటే జుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారు కదండి, వాళ్ళ ఇళ్లల్లో మీకు కుకింగ్ కానీ, కార్పెంటరీ అవ్వచ్చు, ప్లంబింగ్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ అవ్వచ్చు, పెయింటింగ్ వర్క్స్ లాంటివి జుడిషియల్ ఆఫీసర్స్ ఇళ్లలో చేయడానికి కావాల్సినటువంటి పోస్ట్ ఇది. ఓకేనా, దీని క్వాలిఫికేషన్ అందుకే 10th వరకే పెట్టాడు, మర్చిపోవద్దు. ఓకే, జీతం వచ్చేసరికి 22,000 నుంచి 69,000 మధ్యలో మీకు ఉంటుంది. ఏజ్ లిమిట్ 1వ జూలైకి 18 ఏళ్ళకి తక్కువ ఉండకూడదు, 46 ఏళ్ళకి ఎక్కువగా ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ఉంది ఇక్కడ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, తర్వాత నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి 10 years. నెక్స్ట్ ఎగ్జామినేషన్ మీకు ఏ విధంగా ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ స్టాండర్డ్ అంటే మీకు ఎస్ఎస్సి లెవెల్కి తగ్గట్టుగానే మీకు ఎగ్జామినేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ఓరల్ ఇంటర్వ్యూ కూడా మీకు ఉంటుంది అనమాట 5 marksకి. ఓకే, 45 క్వశ్చన్స్ ఉంటాయి. 45 క్వశ్చన్స్ కూడా అన్ని కూడా మీకు జనరల్ నాలెడ్జ్ మీద అడగడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్, మీకు గంట డ్యూరేషన్ ఉంటుంది అనమాట. 1 గంటలో మీరు పేపర్ని ఫినిష్ చేసేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే మీకు ఓఎంఆర్ క్వశ్చన్ పేపర్ తెలుగులోనే ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓసీ వాళ్ళు 40% తెచ్చుకోవాలి, బీసీ వాళ్ళు 35%, మిగిలిన కేటగిరీస్ అందరూ 30% తెచ్చుకోవాలి మార్క్స్. ఓకే, నౌ ఫీ సేమ్, బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషన్కి. వీళ్ళు కాకుండా మిగిలిన కేటగిరీస్ అంతా 400 రూపీస్ చెల్లించాలి. ఇది కూడా 10th ఎవరైతే చదివి ఉద్యోగాలు లేక ఎదురు చూస్తూ ఉన్నారో 46 ఏళ్ళ వయసు వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. 22,000 నుంచి దాదాపు 60,000 వరకు ఇది శాలరీ ఉందన్నమాట. జ్యుడిషియల్ ఆఫీసర్స్ వాళ్ళ ఇళ్లల్లో పని చేయవలసి ఉంటుంది. ఓకేనా, అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవ్వండి మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, తెలంగాణ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి 9 రకాల పోస్టుల గురించి, దాని ఎలిజిబిలిటీ ఏ రకంగా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా మీకు, ఓకే, ఏజ్ గురించి, ఎగ్జామినేషన్ ఏ రకంగా కండక్ట్ చేస్తారు లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను చాలా డీటెయిల్గా మీకోసం వివరించడం జరిగింది. ఎందుకంటే చాలా మంది పాపం చదివిన 10th క్వాలిఫికేషన్ అయిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఏం చదవగలుగుతారో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి చాలా మంది కింద క్వైరీస్ అడిగారు మమ్మల్ని, డీటెయిల్గా కావాలని అడగడం ద్వారా మీ కోరిక కోసం మీ విజ్ఞప్తితో మేము ఇదంతా డీటెయిల్గా చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీకు వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఎక్కడా కూడా 20,000, మినిమం 20 నుంచి 22,000 తక్కువగా లేదు, మాక్సిమం వచ్చి 72,000 వరకు జీతం ఉందండి. సో గవర్నమెంట్ నుంచి ఎగ్జామినేషన్స్ రావట్లేదు అని బాధపడే కంటే వచ్చినటువంటి ఎగ్జామినేషన్లో మీ ఎలిజిబిలిటీని మీరు చూసుకుని ఈ వచ్చిన ఈ అవకాశాన్ని, చిన్న సపోర్ట్ని పట్టుకుని తద్వారా మీరు ఏదైతే గోల్ పెద్దది పెట్టుకున్నారో ఈ సపోర్ట్ని వినియోగించుకుంటూ ఇంకా ఇంకా పైకి వెళ్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ టుడే 18 నుంచి ఛానల్ నుంచి వీఆర్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా సరే కింద మేము నెంబర్ ఇచ్చాము, ఆ నెంబర్కి కాల్ చేసి అడగండి, లేదా కామెంట్స్ రూపంలో మీరు అడిగినా సరే మేము మీకు జవాబు చెప్తాం. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ, బాయ్.